నమస్కారం. నేను విష్ణువర్ధన్ రెడ్డి, దగాపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తను, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిని. నేను గత నెల 18వ తారీఖున మొదటి రోజే నంద్యాలలో మొట్టమొదటి నామినేషన్ వేయడం జరిగింది. మొదటి నుంచి కూడా చెప్తున్నట్టుగా దగాపడిన కార్యకర్తను ఏ విధంగా డేటా లీకేజెస్ అవుతున్నాయి అంటూ కూడా విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో చూపించడం జరిగింది మొదటిసారిగా. అది కేవలము ట్రయల్ మాత్రమే. అటువంటి లీకేజెస్ అనేవి చాలా ఉన్నాయి. దీని మీద గత సంవత్సరంన్నర నుంచి కూడా నేను పోరాడుతున్నాను అనేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సీఎం గారికి, అఫీషియల్గా సీఎం గారికి కానీ లెటర్స్ పెట్టడం జరిగిందని సాక్ష్యాధారాలతో సహా చూపించడం జరిగింది. నేను లైవ్ చూపించిన తర్వాతనే సిడిఎంఏ కానీ ఇతర వెబ్సైట్స్ని కానీ బ్లాక్ చేయడం కూడా మీరు గమనించవచ్చు. చాలా మటుకు కూడా డే 1 అందరూ కూడా ఇదేదో వైఎస్ఆర్సీపీ టీడీపీ స్టంట్ అనో లేదా ఏదో పబ్లిక్ స్టంట్ అనో అనుకోవడం జరిగింది. కానీ అదే డే 1 నుంచి కూడా అదే ఫోర్స్తో పోటీ చేయడం జరిగింది. అలాగే నామినేషన్, పర్టికులర్గా నంద్యాల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నామినేషన్ని కూడా అబ్జెక్ట్ చేయడం జరిగింది. రెగ్యులర్గా జరిగే అబ్జెక్షన్ కాకుండా పూర్తి ఆధారాలతో సహా సబ్మిట్ చేయడం జరిగింది. కాకపోతే సబ్జెక్ట్ టు ఎలక్షన్ కమిషన్ లిమిటేషన్స్తో ఇప్పటికైతే నామినేషన్ని అప్రూవ్ చేయడం జరిగింది. కానీ పూర్తి ఆధారాలతో సబ్మిట్ చేయడం వల్ల ప్రజాప్రాతినిధ్య చట్టం కిందికి కంపల్సరిగా ఎమ్మెల్యే గారు అనర్హత వేటు పడుతుంది పొరపాటున గెలిచినా కూడా. కానీ గెలిచే అవకాశం అయితే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పతనం అనేది నంద్యాల నుంచే ప్రారంభమవుతుందని గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే దగాపడిన కార్యకర్తగా ప్రజలే వాలంటీర్గా వచ్చి వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్గా చేయడం జరుగుతుంది. అది నేనే ఉదాహరణ దానికి. ఎందుకంటే ఆ విధంగా పొరపాటున కూడా ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే, కాబోయే మాజీ ఎమ్మెల్యే పొరపాటున గెలిచినా కూడా ఈజీగా అనర్హత వేటు పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు తెలంగాణలో గమనిస్తే దాదాపు 5 మంది ఎమ్మెల్యేల మీద చిన్న చిన్న రీజన్స్ కాదు, అవి ఒక ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారము. ఎగ్జాంపుల్లో మన గద్వాల్ చూసుకుంటే కనుక అరుణ వర్సెస్ కృష్ణారెడ్డి కేసు చూస్తే కేవలం బ్యాంక్ అకౌంట్ చూపించలేదనే తన మీద డిస్క్వాలిఫికేషన్ ఉంది. అటువంటిది కోట్ల ఆస్తులను సాక్షాత్తు ఆధారాలతో వాళ్ళ బోర్డు మీటింగ్స్, కంపెనీ ఆర్ఓసి నుంచి తీసి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎంత సిల్లిగా అంటే అఫిడవిట్లో పైన శిల్పా రవిచంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్కి దాదాపు 38 lakhs అప్పుగా ఇచ్చాను అని అఫిడవిట్లో చూపించడం జరిగింది. అదేవిధంగా కింద తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అదే వ్యక్తి అఫిడవిట్లో నాకు 48 lakhs నేను పలానా ఎమ్మెల్యేకి అప్పుగా ఉన్నానని చూపించడం జరిగింది. ఇది ఎలా పాసిబుల్లో నాకు తెలీదు. ఎందుకంటే జనరల్గా ఇచ్చినానమ్మ వాయనం పుచ్చుకున్నానన్న పాయనం లాగా 38 lakhs అప్పు ఇచ్చినవాడు ఉంటే తీసుకున్నవాడు కూడా 38 lakhs ఉండాలి. ఇది వెరీ ఫస్ట్ రీజన్. అంటే ఇది వీళ్ళు తప్పు అఫిడవిట్ ఇవన్నీ బిల్డ్ చేసినవి అని చెప్పడానికి ఇది జస్ట్ కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే. ఇటువంటిది దాదాపు కోట్ల ఆస్తులు, పొలాలు, స్థలాలు ఉన్న కంపెనీలను అసలుకే చూపించలేదు. దానికి వాళ్ళు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది చాలా సిల్లీగా. ఇంకా సిల్లీ ఏంటి అంటే పాన్ కార్డు కూడా లేని పిల్లలకి దాదాపు 5 కోట్లు అప్పుగా తీసుకొని ఆ 5 కోట్లతో ఆస్తులు కొన్నారంట. పాన్ కార్డు కూడా లేదు వాళ్ళకి. సో బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇవి ఎలా యాక్సెప్టబుల్ కానీ వీటి మీద ఎంక్వైరీ చేయడం కానీ జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలవడానికి అవకాశం లేదు. నేను దాదాపు గత 10 రోజుల నుంచి నంద్యాలలో గమనిస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 5 రోజులు నన్ను చూసుకోండి, వచ్చే 5 సంవత్సరాలు నేను చూసుకుంటాను ప్రజలకి కల్లుబొల్లి కథలు చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, గత 5 సంవత్సరాలు మీరు ప్రజల్ని చూసుకుంటే ఈరోజు 5 రోజులు చూసుకోండి అని అడిగే అవసరం లేదు కదా. అప్పుడు చూసుకోలేకనే కదా ఇప్పుడు మీరు ఈ 5 రోజులు చూసుకోండి అని కథలు చెప్తున్నారు. ఎప్పుడు జరిగేదే కదా. ఇంకా చెప్పాలి అంటే కనుక నిన్న ఫేస్బుక్ పోస్ట్ చూశాను. మీరు నిజానికి మన ఎమ్మెల్యే కాదు, సోషల్ పులి కాదు. ఎందుకంటే ఎప్పుడు మీడియాలోనే లేదా ఫేస్బుక్లో, వాట్సాప్లలో వాళ్ళకంటూ క్లిప్స్ పెట్టుకొని పబ్లిసిటీ స్టంటే తప్ప రియాలిటీలో పబ్లిక్లోంచి వచ్చే పులి కాదు. ఎందుకంటే అంతకుముందు చేసిన చాలా పెద్దలు ఉన్నారు. ఇంకా సిల్లీగా ఏంటి అంటే కరోనా 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది, 3 ఏళ్ళు నేను కష్టపడ్డాను. ఇప్పుడు ఉన్న ఎవరైతే అపోనెంట్ ఉన్నారో వాళ్ళు దాదాపు 21 years అభివృద్ధి చేసింది లేదు అంట. మరి ఈయన గారు 5 ఏళ్ళు ఉంటే ఈయనకు ముందు వాళ్ళ ఫాదరు ఎక్కడున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే అభివృద్ధి అనేది మరి అక్కడ స్టార్ట్ అవ్వలేదు, జరగలేదని అంటున్నారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే 21 years అపోనెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆ ఇయర్స్ అప్పుడున్న మన స్టేట్ బడ్జెట్ ఎంత, ఇప్పుడు బడ్జెట్ ఎంత, ఆ లెక్కలు తీస్తే కనుక నిజాలు మాట్లాడితే బాగుంటుంది. అందుకే మన పేరు ఎవరు పెట్టారో తెలియదు కానీ సండే ఎమ్మెల్యే అనే పేరుని సార్థకత చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. ఆ పేరు ఎక్కడ పోతుందో అని ఎప్పుడు అక్కడే ఉంటారు. మీరు అఫిడవిట్ని చేయడం అనేది సిల్లీ థింగ్ అని. మీరు ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు, హైదరాబాద్ కేసెస్ చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలి
కార్యకర్తగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే డేటా లీకేజెస్ ఉన్నాయని దాదాపు గత సంవత్సరం నుంచి ఎన్నో సార్లు నాకు, ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లోకల్ ఎమ్మెల్యే కాబట్టి, సరే పబ్లిక్కి సమాధానం చెప్పలేదు, ఒక కార్యకర్తగా నాకన్నా సమాధానం చెప్తాడు, కనీసం రెస్పాండ్ అవుతాడు అని ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నో కాల్స్ ఉన్నాయి, చాట్స్ ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ ఇర్రెలవెంట్. అవసరం ఉంటే తను వచ్చి సమాధానం చెప్పాలి. ఓకే, పిల్లలకి 5 కోట్ల అప్పులు ఎవరిచ్చారు, పాన్ కార్డు కూడా లేని వాళ్ళు, అది కూడా 2021 గత సంవత్సరమే ప్రాపర్టీస్ కొన్నారు, ఇది ఎలా పాసిబుల్, లేదా ఆస్తులు అప్పులు ఒకరికి ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళకి ఆ అమౌంట్ ఎలా పెరిగింది అనేది తను పబ్లిక్గా వచ్చి సమాధానం చెప్పాలి. కానీ తను ఇంతవరకు మాట్లాడింది లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ముందుంటారు, మనీ కానీ కుయుక్తులు కానీ. ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పతనం, పర్టికులర్గా శిల్పా రవిచంద్ర కిషోర్ గారి పతనం నంద్యాల నుంచే మొదలవుతుంది. అది ఆల్రెడీ డిసైడ్. ఎందుకంటే నామినేషన్ వేసిన రోజే నేను పూర్తి ఆధారాలతో సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచే తన అనర్హత వేటు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గెలిచే ఛాన్సే లేదు. బట్ 100 కోట్ల నల్లధనము లేదా విచ్చలవిడిగా సంపాదించిన నల్లధనం ద్వారా పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరేమో, కానీ పొరపాటున గెలిచినా కూడా నేను గట్టిగా చెప్తున్నాను పూర్తి ఆధారాలతో, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్ర లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితేనేమి, ఎమ్మెల్యే గారిని అయితేనేమి, మిగతా వాళ్ళని కూడా మెన్షన్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. అంతే గట్టిగా చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మాజీ అయ్యారు. సో నేను ప్రజలకి చెప్పేది ఒకటే, మీ అమూల్యమైన ఓటుని ఓడిపోతున్నా లేదా అనర్హుడిగా ప్రకటించబోయే వ్యక్తికి వేసి వృధా చేసుకోవద్దు. సో నంద్యాల అభివృద్ధికి కానీ శాంతి భద్రతలను కాపాడే ఏ వ్యక్తికి మీరు ఓటు వేసుకున్నా కూడా మీ ఓటుకు అనేది విలువ ఉంటుంది. మీరు నిజాలు తెలుసుకోవాలి. ఫీల్డ్లో చూస్తే డెవలప్మెంట్, పర్టికులర్గా ఎమ్మెల్యే కరోనాలో నేను బ్లాక్ అయిపోయాను, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అనడంలోనే తన సిల్లీ థింగ్ ఏంటో అనేది బయటపడుతుంది. అంతకుముందు వాళ్ళ ఫాదర్ మంత్రిగా కూడా చేశారు. దాన్ని ఎలా మర్చిపోయారో, లేదా ప్రజలకి ఏం తెలియట్లేదు, తను పోస్ట్ చేసింది లేదా పబ్లిక్లో ఏది చెప్తే అదే నిజం అనుకుంటున్నాడో తెలియదు. బట్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ముఖ్యంగా నంద్యాల ప్రజలు ఏమి అవివేకులు, అన్ఎడ్యుకేటెడ్ కాదు. కాకపోతే సౌమ్యులు కాబట్టి మీ నాటకాలు ఇన్ని రోజులు సాగుతున్నాయి. ఎందుకంటే కార్యకర్తలకి ముఖ్యంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను బై ఎలక్షన్స్లో వాళ్ళ ఫాదర్కి కానీ అంతకుముందు ఎలక్షన్స్లో కానీ హార్డ్ కోర్గా పనిచేశాను కాబట్టి కార్యకర్తలకి లోపల ఉంది, వీళ్ళు కరెక్ట్ కాదు, ప్రజలకి కానీ ఇటు కార్యకర్తలకు కానీ కనీసం పలికే అవకాశం కూడా ఇవ్వట్లేదు అనేది తెలుస్తోంది. కానీ నాలాంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చాలా మంది కాల్ చేసి చెప్పడం జరిగింది, కార్యకర్తలుగా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎలా చెల్లించిపోయారు, ఎలా ఇబ్బంది పడ్డారు అనేది కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఇలా సోషల్ మీడియా కానీ పబ్లిక్లోకి వచ్చి మాట్లాడలేకపోయినా కూడా, మీరు గమనిస్తే నంద్యాలలోనే చాలా మటుకు ఆ కార్యకర్తలు, అలాంటి కార్యకర్తలు హార్డ్కోర్ కూడా ఇప్పుడు ఎవరికి వాళ్ళు వేరే పార్టీలను ఎవరైతే మంచి చేస్తారో అనుకున్నారో ఆల్రెడీ షిఫ్ట్ అయ్యారు. మీరు అది గమనించవచ్చు. సో నేను పర్టికులర్గా నంద్యాల ప్రజలకి మరీ చెప్పేది ఏంటి అంటే, ఈయన సోషల్ మీడియా పులి, నాట్ ఏ రియల్ సోషల్ పులి కానే కాదు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి అనే లక్ష్యంతోనో ఇంకొకటో, కానీ ఇంకా పర్టికులర్గా చెప్పాలి అంటే ఈరోజు నామినేషన్ మీది అయ్యిండొచ్చు, కానీ రేపు ప్రజాప్రాతినిధ్య చట్టం కన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా మీరు పర్టికులర్గా తప్పించుకునే ఛాన్సే లేదు. మీ కంపెనీలు అన్నీ ఉన్నాయి, వాటిలో మీరు చేసే మిగతా పబ్లిక్కి తెలియకపోవచ్చేమో, కానీ పర్టికులర్గా నేను ఆధారాలతో సహా తీశాను. ఎన్ని 100 కోట్ల టర్న్ ఓవర్స్ చేస్తూ మీరు చూపించిన టర్న్ ఓవర్స్ ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఎంత అనేది చూస్తే అక్కడే తెలిసిపోతుంది. మీరు పర్టికులర్గా చూస్తే ఒక కనీస మనిషి ఆదాయం ఇప్పుడు ఎంత ఉందో అందరికీ తెలుసు. తన ఇన్కమ్ ట్యాక్స్ అఫిడవిట్లో చూపించింది ఎంత అనుకుంటున్నారు మీరు? 1.5 లక్ష అంటే తన ఇన్కమ్. సో తను ఈరోజు ఎన్ని 100 కోట్లు సంపాదిస్తున్నాడు, విచ్చలవిడిగా ఓట్లు కొనగలుగుతున్నారు. కేవలం 1.5 లక్ష ఇన్కమ్ వచ్చిన వాళ్ళు చూపించగలరా? బెంజ్ కార్లు, BMW తిరుగుతూ, ఇంకా పర్టికులర్గా తన స్పౌజ్ ఇన్కమ్ ఎంతో తెలుసా? కేవలం 90,000 రూపాయలు. 90,000 రూపాయలు ఈవెన్ ఒక డైలీ వాళ్ళ మెయింటెనెన్స్ అవుతుంది. ఆ విధంగా అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఎలక్షన్ కమిషన్ కానీ చూస్తూ ఊరుకుంటుంది, నడుస్తుంది అనుకుంటున్నారేమో. ఇది అనేది ఈ రోజు అలిగేషన్ కాదు, 2019కి కూడా సేమ్ అలిగేషన్స్ ఉన్నాయి, వాటివి కూడా తీసాము. సరే టైం పీరియడ్ అయితే అయ్యిండొచ్చు, కానీ డిస్క్వాలిఫికేషన్, అనర్హత వేటు అనేది ఆ రోజు నుంచి కూడా కంపల్సరీ వస్తుంది, దానికి ఆధారాలు ఉన్నాయి. సో నంద్యాల ప్రజలు అభివృద్ధికి, శాంతి భద్రతలను కాపాడే స్వచ్ఛంద వ్యక్తులకి మీ ఓటు హక్కును వేయించి గెలిపించుకోవాలి. ఎందుకంటే మీరు వేసే ఓటు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము కేవలము అంకెల గారడి, కులాల గారడి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవి కొత్తవి కాదు, వాళ్ళు ఇచ్చేవి ఎక్కడ గాల్లో సృష్టించి ఇవ్వలేదు. ఈ బడ్జెట్ అంతా కూడా ఇంతకుముందు గవర్నమెంట్
అలొకేషన్ చేసింది, అంటే డెవలప్మెంట్కి ఇంత, సంక్షేమానికి ఇంత అని. కానీ ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం నిన్న పడిన వర్షానికి తెలిసిపోతుంది. ఎండాకాలం కాబట్టి రోడ్లు ఏదో మనం ఇన్ని రోజులు తిరగగలుగుతున్నాం, కానీ నిన్న నైట్ పడిన వర్షానికి రోడ్లు గుంతలు ఈరోజు ఎంతమంది పడ్డారు, ఎంతమందికి దెబ్బలు తగిలాయి అనేది రేపు న్యూస్లో తెలుస్తుంది. అసలైన డెవలప్మెంట్ ఏంటి అనేది కరెక్ట్గా ఇప్పుడు తెలుస్తుంది. ఈ పవర్ కట్ కానీ ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చర్గా జరుగుతుంది. మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా కార్యకర్తగా మేము ఎంతో అభిమానించాం, కానీ అటు తెలంగాణలో కొండా సురేఖ గారితో మొదలైతే, అంటే ఆదరించి దగ్గరికి వెళ్ళిన ఆ రోజు కొండా సురేఖ అయితేనేమి, లేదా పర్టికులర్గా ఈరోజు సొంత సిస్టర్ విషయంలో చూస్తేనేమి, ప్రతి ఒక్కరు కూడా దూరం అవుతున్నారు. అంటే ఏదో ఒకరు తమ బెనిఫిట్ కోసం దూరం అయితే ఛాన్స్ ఉంది, కానీ అందరు ఇలా అవుతున్నారు అంటే తప్పు ఎవరి దగ్గర ఉందో మీరే గమనించాలి. ఒక కార్యకర్తగా నేను ఇన్ని రోజులు ఇక్కడ నుంచి చూశాను, కానీ గత 1.5 year నుంచి సెంట్రల్ ఆఫీస్, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్లో దగ్గర నుంచి గమనించాను. లేల అప్పిరెడ్డి గారు అయితేనేమి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితేనేమి, భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళ రియాక్షన్ ఏంటి, పబ్లిక్ మీద వీళ్ళకున్న అలిగేషన్స్ నిజమా అనేది 100% ప్రూవ్ అవుతుంది. సో మీరు చెప్పదలుచుకునేది ఒకటే, మళ్ళీ చెప్తున్నాను, మీ ఓటు హక్కుని వృధా చేసుకోవద్దు. టెంపరీ ఆలోచించి టెంపరీ బెనిఫిట్స్ గురించి వేస్ట్ చేసుకోవద్దు అని మరీ కోరుకుంటాను. నేను ఇక్కడ పుట్టిన వాడిగా ఇన్ని రోజులు నేను విజయవాడలో మాట్లాడినా కూడా, హైదరాబాద్లో మాట్లాడినా కూడా ఎప్పుడు నంద్యాల ఎమ్మెల్యే గురించి కానీ, లోకల్ గురించి కానీ, ఎందుకంటే అది అసందర్భం. అక్కడ ఏది మాట్లాడాలన్నా ఇక్కడ లోకల్ సందర్భం కాబట్టి ఈరోజు మీ మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలను చెప్పడం జరిగింది. ఎందుకంటే తన మీద అఫిడవిట్లో అలిగేషన్స్ ఇంతవరకు వచ్చి సమాధానం చెప్పింది లేదు. ఈరోజు నేను మరీ అడుగుతున్నాను, ఒక వ్యక్తికి ఒకరు అప్పు ఇచ్చారు అంటే ఆ వ్యక్తి తీసుకున్న వ్యక్తికి ఆ అమౌంట్ ఎలా మారుతుంది, ఎలా పాసిబుల్ అది? అలాగే నేను ఆధారాలతో సబ్మిట్ చేస్తే ఆ కంపెనీలు నావి కాదు, ఆ షేర్స్ నావి కాదు అని చెప్పండి. ఈరోజు నేను మీ ముందుగా అడుగుతున్నాను, రేపు తనతో మీరు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి ఆ లోపు నిజం తెలిస్తే వాళ్ళు డిసైడ్ అవుతారు ఓటు అనేది, అంతేగాని ఇన్ఫ్లుయెన్స్డ్గా చేయకూడదు అనేది కోరుకుంటున్నాను. ఎందుకంటే మరీ చెప్తున్నాను, వెళ్ళిన ప్రతి చోట స్టోరీస్, ఈ 5 రోజులు హెల్ప్ చేయండి అనేసి. ఈ 5 రోజులు హెల్ప్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు 5 ఏళ్ళు నిజంగా ప్రజలకి పలికి ఉంటే కనుక. ధన్యవాదాలు. ఇప్పుడు ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా? ఇప్పుడు ఎమ్మెల్యే టార్గెట్ వేసి మాట్లాడుతున్నారు మీరు. అవును. మీ ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా? మీరు గమనిస్తే నేను 18వ తారీఖు నామినేషన్ వేశాను. ఎమ్మెల్యే గురించి ఇంతవరకు మాట్లాడింది లేదు. మీరు ప్రీవియస్ చూస్తే కనుక నేను ప్రజలకు సంబంధించి, పార్టీకి సంబంధించి దగాపడ్డ కార్యకర్తగా మాట్లాడాను. సో ఒక కార్యకర్తగా నాకు లోకల్లో ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎమ్మెల్యే గారు కాబట్టి నేను లాస్ట్ 1.5 yearలో డేటా లీకేజెస్ ఉన్నాయి, రెస్పాన్స్ తీసుకోండి, పైకి తీసుకెళ్ళండి అని ఆధారాలతో చెప్పడం జరిగింది. తన కేర్లెస్, అంటే అయితే అవనీలే పార్టీకి తెలుసు, వాళ్ళు డేటా వాడుకుంటున్నారు కాబట్టి దానికి రెస్పాండ్ అవ్వలేదు. ఇది దగ్గర నుంచి చూశాను కాబట్టి ఇది కరెక్ట్ కాదు, పబ్లిక్కి తెలియాలి, నా వాయిస్ కూడా వినిపించాలి అనేసి నేను ఇండిపెండెంట్గా నామినేట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో నేను ఈరోజు మాట్లాడుతున్నాను, కానీ నాకు వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యేనే అంటున్నాను ఇప్పటికీ. ఎందుకంటే మీరు చూస్తే నా ప్రెస్ మీట్లో కానీ నేను ఎక్కడ చెప్పినా కూడా దగాపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటున్నాను. నేను ఏ పార్టీకి చెందిన వారినో డైరెక్ట్గా చెప్తున్నాను. ఇంతకన్నా మాకంటూ పర్సనల్గా ఏమీ లేదు. మీరు అవసరమైతే అడగండి, ఏమన్నా పర్సనల్ ఉన్నాయంటే తను చెప్పండి, నేను ఆధారాలతో సహా చూపిస్తాను. 5 సంవత్సరాల నుంచి ప్రెస్ మీట్ ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ విమర్శిస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి కాదు, నేను సంవత్సరం నుంచి ట్రావెల్ చేశాను. లాస్ట్ 2-3 monthsలో నాకు నిజం తెలిసింది. సో రైట్ టైం కోసం, ఎప్పుడు రైట్ టైం, ఎప్పుడు నేను చేయగలను, ఎలక్షన్స్ ఎయిదర్ ఓటు ద్వారా ప్రజలు తన నాయకుడిని ఎన్నుకోగలరు, లేదా ఇటుపక్క నిలబడి దాన్ని వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతను చూపించగలరు. సో నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అదే చెప్పాను, నేనే ప్రత్యక్ష సాక్షి, దగాపడిన కార్యకర్తగా చెప్తున్నాను. కార్యకర్తలకి, ప్రజలకి మీ ఓటుని వృధా చేసుకోవద్దు. ఇక్కడ 2 things, ప్రభుత్వం డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు, పర్టికులర్గా మన నంద్యాల ఎమ్మెల్యే అంతకన్నా పొడిచింది ఏమీ లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ డిస్క్వాలిఫైడ్, ఆల్రెడీ తన నామినేషన్ ఫస్ట్ డేనే తను డిస్క్వాలిఫైడ్. సో మీ ఓటుని వృధా చేసుకోవద్దని చెప్పదలుచుకున్నాను.